హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, అలాగే పెన్షన్ల విడుదల సమాచారం మార్చి 31 ఉదయం 9 గంటల అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తాజా సమాచారం అయితే అందింది. మార్చి 31 ఉదయం వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం జీతాలు మరియు పెన్షన్ల విడుదల గురించి వివరాలైతే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా పోలీస్ శాఖ, అలాగే న్యాయశాఖ చూసుకున్నట్లయితే పోలీసు శాఖ మరియు న్యాయశాఖకు సంబంధించి జీతాల బిల్లులు ఆర్‌బీ ఈ-కుబేర్‌లో నిన్న సాయంత్రమే ఆర్‌బీ ఈ-కుబేర్ స్టేజ్‌కి చేరడం జరిగిందనమాట. సో, బిల్లులలో కదలిక వచ్చి ఆర్‌బీ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. వాటికి బ్యాచ్ నంబర్‌లు కేటాయించిన వెంటనే వారి వారి ఖాతాల్లో ఈ యొక్క పేమెంట్స్, జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయి. సో, దీనికి సంబంధించి మనకైతే స్క్రీన్‌షాట్‌లో ఆర్‌బీఐ ఈ-కుబేర్ అనైతే చూపిస్తోందనమాట. పేమెంట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు. సో, మీరు కూడా ఎవరైనా జ్యుడిషియల్ న్యాయశాఖ, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు చెక్ చేసుకోగలరు. మీ యొక్క బిల్లులు ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కెళ్ళాయి. ఇక బిల్లుల సీరీస్ అంటే బిల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది కదండీ! సో, ఆ జనరేట్ అయ్యే బిల్ నంబర్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్‌గా 2025 సీరీస్‌తోనే సబ్మిట్ అయ్యాయి. మన ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో మొదలవుతుంది కాబట్టి, ఈ సంవత్సరం బిల్లు నంబర్లు 2025తో ప్రారంభమయ్యాయి. 2025 సీరీస్‌తో ఉన్న ఏ బిల్లు కూడా మార్చి 31 లోపు పేమెంట్ అయిన అవకాశం లేదు. ఇంతవరకు ఆ దాఖలాలు కూడా లేవు. సో, ఏదైతే ఆహ్, ఈ యొక్క సిరీస్ బిల్లు సీరీస్ అంటే ఆర్థిక సంవత్సరం మొదలవుతుందో, అలాంటి బిల్లులన్నీ కూడా మార్చి 31 లోపల పేమెంట్ అయ్యే అవకాశం అయితే లేదు. ముందస్తు జీతాల చెల్లింపు సాధ్యం కాదు. గతంలో నెల చివర్లో పండుగలొచ్చినప్పుడు ప్రభుత్వం ముందుగానే జీతాలు జమ చేసిన సందర్భాలైతే ఉన్నాయి. కానీ అయితే ఈ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇది జరిగిందనమాట గతంలో. కానీ ఈ నెల మార్చిలో అది సాధ్యం కాదు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూపడం కుదరదు కాబట్టి. సో, మన మిత్రులు కామెంట్ చేశారండి. నారాయణమూర్తి గారు. సో, ఆయన ఏమంటున్నారంటే, "ఐ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ 40 ఇయర్స్ అండ్ రిటైర్డ్ 6 ఇయర్ బ్యాక్. ఐ నెవర్ రిసీవ్డ్ మై సాలరీ ఆర్ పెన్షన్ ఆన్ 1st ఏప్రిల్." అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 1 తేదీన నిధులు ఉన్నా సరే, ఏది ఏమైనా 100కి 100 ఏప్రిల్ 1 తేదీ జీతాలైతే జమ కావు అనేది ఈయన చెప్తున్న మాట. సో, కాబట్టి ఆహ్, ఈ మేరకు మనం కూడా చెక్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ 1న జమ అయితే కావండి. సో, ఎప్పటికి ఏప్రిల్ 1 తేదీన జమ అయితే జీతాలు కావు. ఏప్రిల్ 1 తేదీన ఆర్‌టీజీఎస్ మరియు నిఫ్ట్ సేవలు పనిచేయవు కాబట్టి, ఆ రోజు జీతాలు జమ అయ్యే అవకాశం అయితే లేదు. సీఎఫ్ఎంఎస్‌లో మార్పులు. కొత్త బడ్జెట్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ నెల జీతాలు ఏప్రిల్ 2 తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మరి ఏప్రిల్ 1 తేదీ జమ కావు అన్నట్లయితే ఎప్పుడు జమ అవుతాయంటే ఏప్రిల్ 2 తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. జీతం బిల్లు స్టేటస్ తెలుసుకోవడం ఎలా? సో, మీ యొక్క జీతం బిల్లు స్టేటస్ తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లింక్‌ని క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూసేద్దాము. చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ యొక్క సాలరీ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా అయితే అడుగుతున్నారు. అలాగే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అని కూడా అడుగుతున్నారు. సో, ఆ ప్రాసెస్ అయితే చూసేద్దాము. అలాగే ప్రతి ఒక్కరు గూడా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎవ్రీ మంత్ మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ యొక్క డీటెయిల్స్, ఎర్నింగ్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, డిడక్షన్స్, ఇన్‌కమ్ టాక్స్ డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మీరు సొంతంగా లెక్కలైతే వేసుకోవడం మంచిదండి. మరి ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు చూసేద్దాం. సో, ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ అనేది ఓపెన్ చేశానండి. సో, ముందుగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఇద్దరు కూడా ఈ పద్ధతిలో అయితే
మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాలరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉద్యోగులకి ఏంటంటే, ఉద్యోగుల యొక్క పే స్లిప్‌లోనే వారి యొక్క బిల్ నంబర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని చెక్ చేసుకోగలుగుతారు. కానీ పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లో బిల్ నంబర్ అయితే ఉండదు. చూపించరనమాట. కాబట్టి వారికి లాగిన్ అయిన తర్వాతే చూసుకోవాల్సి ఉంటుందనమాట స్టేటస్. సో, ముందుగా మనము నిధి అని టైప్ చేద్దాం. నిధి లాగిన్ అనైతే ఎంటర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకు nithi.apcfss.in అనే వెబ్‌సైట్ అయితే ఉంది. దీనిపైన మనము లాగిన్ మీద క్లిక్ చేద్దాం. చేయగానే ఇక్కడ మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సో, యూజర్ ఐడీ దగ్గర మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర మీరు పెట్టిన పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, నేము ఇవన్నీ గూడా మీరైతే ఎంటర్ చేసి మొబైల్ నంబరు, సో, పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు సీఎఫ్ఎంఎస్ ఐడీ తెలియకపోయినా నో యువర్ సీఎఫ్ఎంఎస్ ఐడీ మీద క్లిక్ చేసి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ టు చేంజ్ మొబైల్ నంబర్, సో, ఇక్కడ మనము మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మన యొక్క నో యువర్ సీఎఫ్ఎంఎస్ ఐడీ అయితే మనం కనుక్కోవచ్చనమాట. సో, అదే విధంగా నిధి యాప్ అండి. ఇది ఉద్యోగులకి సంబంధించి. సో, పెన్షనర్స్‌కి నిధి యాప్‌లో అయితే చెక్ చేసుకోవడం కుదరదు. నిధి వెబ్ పోర్టల్‌లో అంటే ఇప్పుడు చూసిన పద్ధతిలోనే ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఇంకా ఎంప్లాయీస్‌కి అయితే నిధి యాప్. ఇక్కడ నిధి అని అయితే ఉంది కదండీ. సో, ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క యూజర్ ఐడీ, ఇక్కడ కూడా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. మరి అదే విధంగా సో, ప్రతి నెల గూడా మీరు మీ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని జీతాలు, పెన్షన్‌లు అయితే స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక ఎంఈఓ టీచర్ల జీతాలపై స్పష్టత. ఎంఈఓ టీచర్స్, ఉపాధ్యాయుల జీతాలు జమ అవుతున్నాయని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. కానీ అదేమీ నిజం కాదు. వారికి జమ అయింది గత గత జీతం అనమాట. జీతం కాదది. గత సంవత్సరం వేసవిలో జరిగినటువంటి ఇండక్షన్ ట్రైనింగ్‌కి సంబంధించిన అమౌంట్ మాత్రమే వారి ఖాతాలో ఇప్పుడైతే జమ అవుతోంది. ఎంఈఓ టీచర్లు మార్చి నెల జీతం బిల్లులు పెట్టడానికి ఇంకా అవకాశం అయితే లేదు. అంటే బిల్లు పెట్టడానికి ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. 2025తో అనే నంబర్‌తో బిల్లు జనరేట్ చేసే ఆప్షన్ వారికి ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఓపెన్ అవుతుంది. సో, అప్పటి నుంచి మాత్రమే వారు మార్చి నెల జీతాల బిల్లులు పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇతర శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లు మిగిలిన డిపార్ట్‌మెంట్ వారికి జీతాలు, పెన్షన్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌ల జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారము. సో, జీతాల బిల్లులలో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.